రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తనపై అసత్య ప్రచారం చేశారని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇక గ్లోబల్ వీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పేర్కొన్నారు. ఇక గ్లోబల్ వీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ యాజమాన్య హక్కులు కారు లేవంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక 48 గంటల్లోగా రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక నిర్ణీత గడువులోగా కూడా క్షమాపణ చెప్పకపోతే గనక సివిల్ అలాగే క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి రీసెంట్ గా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి. గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంటు పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తోని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. రైట్గా ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అత్యంత బాధ్యతారహిత్యం అంటూ కూడా విమర్శించారు. ఇక గ్లోబల్ అరీనా నిజంగా తన బినామీ కంపెనీ అయితే కనుక అదే కంపెనీతో మీ కాంగ్రెస్ సర్కార్ ఒప్పందాలు ఎందుకు చేసుకుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే కాంట్రాక్టులు ఇచ్చి ఇప్పుడు అది తన కంపెనీ అంటారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇక సీఎం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు చేశారు. ఇక నీటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారంటూ తెలియజేశారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా ప్రస్తావించే ధైర్యం చేయడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజ్ భవన్ ముందు నిరసన చేయకుండా బీజేపీని ప్రశ్నించకుండా కొడంగల్లో రాజకీయ డ్రామా చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, మొత్తానికైతే గ్లోబల్ అరీనా కంపెనీ తనకు సంబంధించింది కాదు అని చెప్పేసి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న కొడంగల్లో సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం రేవంత్ రెడ్డి ఏం చేశారో అది కూడా విన్నాం. సో ఇది రాజకీయంగా ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ పైన మనకున్న అప్డేట్స్ ఏంటి? సాయి, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ఇప్పుడు లీగల్ వార్ గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పొచ్చు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినటువంటి కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో రేవంత్ రెడ్డి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో సివిల్ క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని కూడా కేటీఆర్ హెచ్చరించారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు ఇలా ప్రత్యారోపణలు మరో కొత్త మలుపు తిరిగాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే గ్లోబరీనా సంస్థ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో కేటీఆర్ పై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేవంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించడం జరిగింది.
అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ లీగల్ గా ఫైట్ చేయడానికి కేటీఆర్ ఇప్పుడు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే తన ప్రతిష్టను దెబ్బతీసేలా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటి ప్రధాన డిమాండ్ కేటీఆర్ వ్యక్తం చేస్తా ఉన్నారు. అవి పూర్తిగా అసత్యమని కూడా ఆరోపించారు. అయితే ఆ నేపథ్యంలోనే 48 గంటల సమయం కూడా ఇస్తూ కూడా అనేక సవాళ్ళు అయితే చేస్తా ఉన్నారు. అంటే ఈ సమయంలో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినట్లయితే కూడా తను లీగల్ గా ప్రొసీడ్ అవుతామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుందని కూడా చెప్పొచ్చు. కేటీఆర్ నోటీసులు రైట్ కిరణ్, ఒక విధంగా చూస్తున్నట్టయితే గ్లోబల్ అరీనాకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక ఇటు ఇరు పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్న చందంగా మారినప్పటికీ కూడా కేటీఆర్ ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష వ్యవహారం ఎందుకు ఇందులో లాగినట్టుగా అనిపిస్తోంది? ఎందుకు లాగారు? ఎందుకు అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు? అంటే దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకుంటే కావాలనేది రాద్ధాంతం చేద్దామనే అంశం ఏమైనా ఉందా? అంటే గ్లోబల్ సంస్థ సంబంధించి కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అయితే ఈ ప్రస్తుతం అయితే కేటీఆర్ నోటీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు, ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది, ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్తుందా అనే అంశాలు పక్కన పెడితే ప్రస్తుత ఇష్యూ మాత్రం పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో గ్లోబల్ సంస్థ అంటే ఇష్యూకి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ తో పాటు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నీటు పరీక్షా పేపర్ లీక్ సంబంధించి వ్యవహారం కూడా ఆయన తెరపైకి తేవడం జరిగింది. అంటే ఆ నీటు పరీక్ష వ్యవహారం సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని కూడా, అంటే బాధ్యులు వారి పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ వ్యవహారం సంబంధించినటువంటి ఇష్యూను డైవర్ట్ చేసేందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనేటువంటి ఆరోపణ ఇప్పుడు కేటీఆర్ చేస్తా ఉన్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆందోళన ఉద్రిక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ కేంద్ర అంటే మోదీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూనే వారిద్దరూ దొంది అనేటువంటి రీతిలో ఇప్పుడు కేటీఆర్ అయితే వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్లోబల్ సంస్థ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇప్పుడు కేటీఆర్ ఇచ్చారు. సిఐడి, సిబిఐ అలాగే ఎన్ఐటి మరియు విచారణతో పాటుగా లై డిటెక్టర్ లో కూడా ఆయన సిద్ధమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ లీగల్ నోటీస్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది? ఈ రెండు విధాలకు వర్షన్ సంబంధించి ఎలాంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? ఇప్పుడు కేటీఆర్ ఒకటే ఆరోపణలు చేస్తా ఉన్నారంటే గ్లోబల్ సంస్థ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఆరోపణ మాత్రమే, ఆధారాలు మాత్రం లేకుండా కామెంట్ చేశారనేది కేటీఆర్ వాదనగా తెలుస్తా ఉంది. అంటే కేటీఆర్ చేసినటువంటి సవాళ్లకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధమైన సమాధానం ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఇంత కేటీఆర్ లీగల్ నోటీసులకు సంబంధించి ఇప్పుడు కూడా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు స్పందించలేదు, మంత్రులు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇష్యూను డైవర్ట్ అంటే నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ సంబంధించి అక్కడ ఆందోళన ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి ఇష్యూను డైవర్ట్ చేసేందుకే తమపై ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనేది కూడా కేటీఆర్ వాదనగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటే ఆరోపణలు అంటే ఎటువంటి ఆధారం లేకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48 గంటల సమయం ఇచ్చారు. ఆ సమయంలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే లీగల్ నోటీసులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ క్షమాపణ చెప్పనట్లయితే గనక లీగల్ గా ప్రొసీడ్ అవుతానని కూడా కేటీఆర్ ఇప్పటికే సవాల్ చేసిన పరిస్థితులు అయితే ఉంది. మరి ఆయన సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మొత్తం మీద
కేటీఆర్ పై అసత్య ప్రచారం చేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. దాదాపు ఒక 48 గంటల్లో కూడా మొత్తం మీద క్షమాపణ చెప్పకుంటే కనుక పరువు నష్టం దావాతో పాటు పలు క్రిమినల్ కేసులు అలాగే దానికి సంబంధించి కూడా తదితర కేసులకు సంబంధించి కూడా వేస్తారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా బహిరంగంగా ఆయనకు లేఖలు కూడా పంపారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తనపై అసత్య ప్రచారం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇక గ్లోబల్ అరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా పేర్కొన్నారు. ఇక గ్లోబల్ అరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ యాజమాన్య హక్కులు కానీ లేవంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక 48 గంటల్లోగా రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్ణీత గడువులోగా కూడా క్షమాపణ చెప్పకపోతే కనుక ఇటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం కూడా దావా వేస్తామంటూ కూడా లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కి వెళ్లే ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు. మల్ల యాదవ్ గారు నమస్కారం. రైట్, మొత్తం మీద ఎన్నో అభండాలు ఎన్నో కుట్రలు చేశారంటూ కూడా మీరు కూడా గతంలో అన్నారు. రైట్, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ఏసీబీ రైట్స్ కానివ్వండి కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మొన్న జరిగినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి కొడంగల్ మీటింగ్ లో కూడా గ్లోబల్ అరీనా సంస్థతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ పంపించారు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అయిపోయి అధికార పక్షానికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రకంగా కేటీఆర్ గారికి అవినీతి మరకలు అంటియాలనే ఒక ఆలోచనలో అనుక్షణం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న చేసిన కామెంట్స్ కూడా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఏ విషయం జరిగినా దానికి కేటీఆర్ గారికో కేసీఆర్ గారికో రంగు పులవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో అనేక సందర్భాలలో ఈ ఫార్ములా రేస్ కార్స్ కానివ్వండి, అదే రకంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనే పేరు మీద కానివ్వండి, రకరకాలుగా ఏదో రకంగా ఏదో ఒక నెపంతో క్రిమినల్ కేసులు పెట్టాలి, అప్రతిష్ట పాలు చేయాలనే ఒక ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే పండగ రోజు ఫంక్షన్ చేసుకుంటుంటే కూడా వారి కుటుంబ సభ్యులు ఫంక్షన్ చేసుకుంటుంటే కూడా పోయి ఫామ్ హౌస్ దగ్గర రైడ్ చేశారు డాక్స్ గారితో సహా. ఈ రకంగా అనుక్షణం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అది సాధ్యపడట్లేదు. ఎందుకంటే అవినీతికి చాలా ఆమడ దూరంలో ఉండే కేటీఆర్ గారి మీద అనవసరమైన ఆరోపణలు చేయటమే తప్ప దాంట్లో మిగిలింది ఏం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి మనం దాన్ని స్పేర్ చేయొద్దనే ఉద్దేశంతోనే నిరాధారమైన ఆరోపణలతోని ప్రకటనలు చేసిన మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ మీద క్రిమినల్ అండ్ సివిల్ డిఫర్మేషన్ సూట్ వేస్తాయని చెప్పడం జరిగింది. గతంలో కొండ సురేష్ గారు కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన విషయంలో కేటీఆర్ గారిని సంబోధించి మాట్లాడారు, లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. మరి అదే రకంగా మల్లయ్య గారు ఒక విధంగా చూసుకుంటే కనుక ఈ కాంట్రాక్ట్ కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయంటూ అలాగే పూర్తి విచారణ జరపాలంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి టైంలో చాలా మటుకు గ్లోబల్ అరీనా కంపెనీతో కొన్ని సత్సంబంధాల కారణంగా తెలంగాణ రాష్ట్ర సంపద దోచుకెళ్లారని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆరోపించడం ఎందుకు, ఆయన ప్రతిపక్షంలో లేడుగా అధికార పక్షంలో ఉన్నాడు కదా, వాటిని ఆధారాన్ని ప్రొడ్యూస్ చేసి రుజువు చేయొచ్చు కదా. నిరాధారమైన ఆరోపణలతో ఇంకెన్ని రోజులు కాలం మీద బుజుతారు? అధికారమే ఉంది. వాళ్ళ పెద్దన్న మోడీ గారు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇద్దరు కలిసి తోడు దొంగలే కదా. ఇద్దరు కలిసి ఏ ఆరోపణ అయితే చేస్తున్నారో, ఏ నిరాధారమైన ఆరోపణలతో ఇప్పుడు రాజకీయంగా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారో అవి ఆధారాలతో రుజువు చేస్తే అయిపోతుంది కదా. రైట్, ఇటు దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న టైంలో రాజకీయాలను
దృష్టి మరించడానికే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నీటి పరీక్ష వివాదాన్ని దృష్టి మళ్లించడానికే అని చెప్పేసి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు నీటి పరీక్షకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఏమైనా పొంతనుందా, ఏమైనా సంబంధం ఉందా? అదే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏది సంబంధం లేకపోయినా దాంట్లో కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో సంబంధించడం అనేది వారికి అలవాటు అయిపోయింది. నీటు లీక్ అయిన సంస్థ ఎవరెవరికో ఏన్నో ముడిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆర్టీఐల మీద పూర్తి అవగాహన ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద ఏమి ఆరోపణలు చేయాలి, ఎందుకు ఏ నిరాధారమైన ఆరోపణలు చేయాలనే ఆలోచన చేయాల్సిన రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నిరాధారమైన ఆరోపణలతోని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు దానికి మాకు సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్, గ్లోబరీనా నా బినామీ కంపెనీ అయితే గనక కాంగ్రెస్ సర్కార్ ఒప్పందాలు ఎందుకు చేసుకుందని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మీరేమంటారు? ఇప్పుడు మెగా ఎవరండి? మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరం మీద అనేక రకమైన ఆరోపణలు చేసిండు. అదే మెగా కృష్ణారెడ్డితో కాంట్రాక్ట్లు చేసుకుంటున్నాడు. ఆయనకు లాభం వచ్చే దాని మీదనేమో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నిజంగా అటువంటిదే జరిగితే అటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వద్దు కదా. అదే రకంగా ఇప్పుడు నీటి విషయంలో కూడా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళతో సంబంధాలు ఉంటే మరి దర్యాప్తులకు రానియద్దు కదా. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి విషయాన్ని పక్కదో పట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు అనుక్షణం ఏ రకంగానైనా డైవర్ట్ చేయాలనే ఆలోచనే తప్ప నీతి నిజాయితీతోని ఎటువంటి అవినీతి లేకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కేటీఆర్ గారు రేపటి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవినీతి మరకలు అంటించి పబ్బం గడుపుకొని బురద చల్లాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. కానీ అది సాధ్యపడదు అని చెప్పేసి ఈ 3 సంవత్సరాల కాలంలో తేలిపోయింది. రైట్, మల్లయ్య యాదవ్ గారు 48 గంటల వరకు కూడా డెడ్ లైన్ విధించారు కేటీఆర్. సో దీనికి సంబంధించి కూడా ఒక విధంగా వస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ 48 గంటలు కూడా ఎందుకు, దీనికి సంబంధించి కూడా 24 గంటల్లో కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా అని చెప్పేసి ఒక మాట వస్తుంది. ఇప్పుడు మేము ఆయనకి కావాల్సిన ఆధారాలన్నీ సేకరించడానికి సరైన సమయం కావాలి కాబట్టి 48 గంటలు టైం అన్నాం. ఆయన అన్ని ఆధారాలు ఉంటే 12 గంటల్లోనే చేయొచ్చు, 24 గంటల్లో చేయొచ్చు, 12 గంటల్లో కూడా రుజువు చేయొచ్చు. ఓకే రైట్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇది ఒక పెన్ను తుఫానుగా మారే అవకాశం ఉంది మల్లయ్య యాదవ్ గారు. దీనికి సంబంధించి కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే దీనికి సంబంధించి ఒకవేళ అంగీకరించకపోతే తదుపరి కార్యాచరణ ఏమై ఉండొచ్చు? ముక్కు నేలకు రాసేంత వరకు ఎమ్మడి పడతాం. నిరాధారమైన ఆరోపణలతో పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డి రుజువు చేసేంత వరకు ఆయన మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. రైట్, కాళేశ్వరం అయిపోయింది, ఓటుకు దీనికి సంబంధించి ఈ రేస్ కార్డు సంబంధించినటువంటి అంశం అయిపోయింది, టెలిఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, అన్ని అయిపోయాయి. దీనికి సంబంధించి కూడా ఇలాంటి నోటీసులు అంటే చీకట్లో బాణం వేస్తున్నారు అనే చందంగా మారిందనుకోవచ్చా? కేవలం ఏ ఆధారాలు లేకపోయినా అవినీతి మరకలంటియాలనే ఒకేక దురుద్దేశంతో కేటీఆర్ గారి మీద అనేక రకమైన అబండాలు వేసారు, బురదలే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు ఏది సాధ్యం కాదు అనేది కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మాట్లాడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి కూడా అర్థమైంది. ఇప్పుడు పబ్బం గడుపుకోవడానికి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్న మాటలుగానే పరిగణిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక మొత్తం మీద తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా హాట్ గా మారే అవకాశంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇటు కేటీఆర్ వర్సెస్ అలాగే జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి రాజకీయాలు చూసాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ గా ఇటు రేవంత్ రెడ్డికి గురి పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు సంబంధించి కూడా గ్లోబల్ అరీనాకు సంబంధించినటువంటి సంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బట్ ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, అసలు కొడంగల్ సభలో ఆయన ఏం మాట్లాడాడు అనే సంబంధించి ఒకసారి వీడియో క్లిప్పింగ్ ద్వారా చూద్దాం. ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019
పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబల్ అరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబల్ అరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబల్ అరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తోని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. రోజు ఒక నేపథ్యాన్ని రైట్, బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తనపై అసత్య ప్రచారం చేశారని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ఇక లీగల్ నోటీసులు పంపారు. ఇక గ్లోబల్ అరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పేర్కొన్నారు. ఇక గ్లోబల్ అరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ యాజమాన్య హక్కులు కానీ లేవంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక 48 గంటల్లోగా రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోతే గనక ఇటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా లీగల్ నోటీసులో పేర్కొన్నారు. రైట్, ఇక ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం అంటూ కూడా కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక గ్లోబల్ అరీనా నిజంగా తన బినామీ కంపెనీ అయితే గనక అదే కంపెనీతో మీ కాంగ్రెస్ సర్కార్ ఒప్పందాలు ఎందుకు చేసుకుంది అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కాంట్రాక్టులు ఇచ్చి ఇప్పుడు అది తన కంపెనీ అంటారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇక సీఎం ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఇక నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాందేనంటూ ఆయన పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ తెలియజేశారు. కానీ ముఖ్యమంత్రి ప్రధాని మోదీ పేరును కూడా ప్రస్తావించే ధైర్యం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక రాజ్ భవన్ ముందు నిరసన చేయకుండా బీజేపీని ప్రశ్నించకుండా కొడంగల్లో రాజకీయ డ్రామా చేస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ నేతల విచారణ కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇక తాను ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ సందర్భంగా స్పష్టం చేశారు. సిఐడి, సిబిఐ, ఎన్ఐటి లేదా ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ చేయొచ్చని తాను పూర్తిగా సహకరిస్తానంటూ కూడా తెలియజేశారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబంపై వచ్చినటువంటి ఆరోపణలు, సృజన్ రెడ్డి వ్యవహారం, సింగారెడ్డి అవినీతి, అమృత్ కాంట్రాక్టర్పై కూడా ఎస్ఐటి లేదా సిఐడి విచారణకు ప్రభుత్వం సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ఫోన్ ద్వారా ఎమ్మెల్సీ రవీంద్రరావు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రవీంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రవీంద్రరావు గారు నమస్కారం. నమస్తే. రైట్, మొత్తం మీద మీ పైన సంబంధించి మీ పార్టీకి పైన అలాగే కేటీఆర్ పైన ముఖ్యంగా పలు అభియోగాలు మోపడం జరిగింది. గ్లోబల్ అరీనాకు సంబంధించి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి కులంకుశంగా చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం సంబంధించి కూడా కేటీఆర్ కూడా స్పందించారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ పరిణామం? సాయి గారు, రేవంత్ రెడ్డి విష ప్రచారం ఇప్పుడే కాదు, ఎలక్షన్ల ముందు నుంచి కూడా విపరీతంగా చేశాడు. అనేకమైన అవినీతి ఆరోపణలు కానీ విస్తృతమైనటువంటి ప్రచారాలు కానీ చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన కానుండి వాటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కమిషన్లు కూడా వేశారు. వేటి మీద తేల్చారు? ఈ కార్ రేసింగ్ మీద అట్లనే సాగదీస్తున్నారు, మా ఫోన్ ట్యాపింగ్ మీద అట్లనే సాగదీస్తున్నారు. కాళేశ్వరం మీరు చూశారు, కాళేశ్వరం మీద
రైట్, అవన్నీ పాతవైపోయాయి కదా రవీంద్రరావు గారు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, ఈరెస్ కానివ్వండి, ఫోన్ టాపింగ్ కానీ, కానీ గ్లోబల్ ఎరీనాకు సంబంధించినటువంటి అంశం కూడా మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మళ్ళీ ఫుల్ మెజ్ గా బయటకు తీసుకొచ్చారు. సాయి గారు చెప్పండి. నేను కంటిన్యూషన్ ఏం చెప్తున్నా, ఎన్నికల ముందు ఏం చేశారో వాటిని నిజమని నిరూపించడానికి అధికారంలోకి వచ్చాక ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు. ఏమైంది? వాటిలో తేలకపోవడం వల్ల ఎక్కడ వారు చేసిన ఆరోపణలు నిలవలేదు గనక వాటిని కొనసాగించడం భారంగా భావించి కొత్త ఆరోపణలకు తెరలేపుతున్నాడు. 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం నడుస్తుంటే ఇంకేంటండి, ఇంకెన్ని శీల పరీక్షలండి, ఇంకెన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాడు. ఇక కొత్త ఎదుర్కొన్నారు. ఇక పాత జనానికి అర్థమైంది, ఫోన్ ట్యాపింగ్ లో పసలేదు, ఈ కార్ రేసింగ్ లో పసలేదు, ఆ విద్యుత్ కమిషన్ మీద పసలేదు, ఆ కాళేశ్వరం మీద పసలేదు. ఇక వీటిని సాగదీయలేమని ఈ కొత్త ఆరోపణలకు తెరదీశారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ప్రతిష్టని చూడలేక, భరించలేక, ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక ఇచ్చిన హామీలను అమలు పరచడాన్ని చేతగాక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని డైవర్షన్ పాలిటిక్స్ లో మా నోరు నొక్కాలే, మమ్మల్ని కట్టడి చేయాలని ఇలాంటి పిచ్చి ప్రలాపాలు. అందుకనే లీగల్ నోటీసులు ఇస్తున్నాం, అందుకనే చట్టబద్ధంగా లాగుతున్నాం. విచ్చలవిడిగా నోరు ఉంది కదా అని పూటకొక్క మాట మాట్లాడి ఇలా తప్పించుకొని తిరుగుతామంటే కుదరదు అనేది మా తరఫున మేము చెప్పొచ్చే అంశం. అది రైట్. మొత్తం మీద 48 గంటల తర్వాత కేటీఆర్ తీసుకున్నటువంటి తదుపరి అడుగు ఏ విధంగా ఉండవచ్చు అంటారు? ఖచ్చితంగా మేము క్షేత్రాల్లో ఎదుర్కొంటాం, న్యాయస్థానాలు ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రం, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని బట్టలు ఉడదీసి బజార్లో నిలబెట్టడం ఖాయం. రైట్. లైవ్ డిటెక్టర్ ప్రేక్షకుల సిద్ధమని ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా అంటే రాజకీయంగా ధైర్యమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చా, లేకుంటే ప్రజల వద్ద విశ్వాసం పెంచే నిర్ణయం అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రజల దగ్గర విశ్వాసాన్ని కోల్పోయాను. 100 రోజుల్లో 6 గ్యారెంటీల 13 హామీల 420 అంశాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచలేక ప్రభుత్వ అనేక్యత ఇలా ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ తిరగలేకపోతున్నారండి. సర్ ప్రోగ్రామ్ లా ఏ రకంగా నిన్న మొన్న ఎమ్మెల్యే మాట్లాడినా చూసాం మనం. ఆయన కొడంగల్ పై కూడా ఏం మాట్లాడినాడో చూసాం. ఏ ఎమ్మెల్యే, ఏ కాంగ్రెస్ బిఎల్ఏ కూడా ప్రజాక్షేత్రంలో సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమంలో పాల్గొనాలి. కారణం ఏంటంటే ప్రజలు నిలదీస్తున్నారు. మా తులం బంగారం ఏమైనాయి, మా పెన్షన్లు ఏమైనాయి, మా రైతు భరోసా ఏమైంది, మా యూరియా గోస ఏంది, మరి వరదలు కొట్టకపోతుంటే మరి కిందికి నీళ్లు పోతుంటే మా సాగునీరు ఏమైంది, తాగునీరు ఇబ్బంది ఉంది, కరెంటు సమస్య ఉంది, అనేక సమస్యలతో విలేతాళం చేస్తున్న తెలంగాణలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని కవర్ చేసుకోలేక, జవాబు చెప్పుకోలేక, ఈయన ఎంత చెప్పినా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రంలోకి వెళ్ళలేక, ప్రజల ప్రశ్నలకి, తిరుగుబాటుకు జవాబు చెప్పుకోలేక ఈ రకంగా మీడియాలో నిరంతరం ప్రశ్నిస్తున్న గొంతుకని కట్టడి చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ తప్ప మరొకటి కాదు. ఆ కట్టడిలో కార్యక్రమంగానే నోటికి విచ్చలవిడిగా ఏది వీలైతే అది నోరు బారేసుకుంటుండే అనేది మాత్రం వాస్తవం. రైట్. ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరేమంటారు? ఇది ఖచ్చితంగా మీకు కనిపిస్తాలండి. రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ ఢిల్లీకి పోయారు. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఈయన ఎందుకు పోలే? ప్రతి దాంట్లో ఈయన అవినీతి, ఈయన కార్యక్రమాలన్నీ కూడా బీజేపీకి తెలుసు. రేపటి రోజున అక్కడి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత నీరుగార్చాలనో, భ్రష్టు పట్టించే కార్యక్రమం బీజేపీ కనుసంధానంలో రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. ఆయన అవినీతి అక్రమాలకి ఇవాళ మార్గాన్ని సుగమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. రేపటి రోజున తమకు అన్ని రకాలుగా అక్కడికి వచ్చే విధంగా రోడ్డు మ్యాప్ బీజేపీకి అనుగుణంగా
రేవంత్ రెడ్డి వేస్తున్నాడు, సహకరిస్తున్నాడు. ఇవాళ కేంద్రం ఆధీనంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప కాంగ్రెస్ అధిష్టానం ఆధీనంలో రేవంత్ రెడ్డి లేడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయాలి. ఇవాళ ఏంటంటే బీఆర్ఎస్ చూసిండ్రు, కాంగ్రెస్ చూసిండ్రు, ఒకసారి మమ్మల్ని చూడండి అని బీజేపీకి అవకాశం ఇచ్చే రీతిలో ఈ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుంది అనేది వాస్తవం. చెప్పండి. బీజేపీ కేంద్రంతో సఖ్యతగా ఉండి నిరంతరం మా మీదనే ఇంకా 3 సంవత్సరాలు కావచ్చినా కూడా ప్రతిపక్షం మీదనే ఆయన దృష్టి అంతా ఉంది. అది మా మీదనే ఉందంటే అర్థం చేసుకోండి ఎవరి కోసం పని చేస్తున్నారండి. ప్రజలు కూడా అర్థమైంది. రైట్. మొత్తం మీద ఇది ఒక ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేశారనుకోవచ్చా, లేకుంటే ఇంకేదైనా ఉద్దేశంతో చేశారనుకోవచ్చా? ఏం లేదండి, ప్రత్యామ్నాయ బీజేపీ గాని కాంగ్రెస్ గాని కేసీఆర్ గారు కావద్దనేది ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కసి పట్టుదల బీజేపీకి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బీజం భావజాలం అంతా మోడీ గారికి అనుగుణంగా బీజేపీకి అనుగుణంగా ఉంది. అందుకనే ఈ మునిగే నావా కాంగ్రెస్ లో ఉన్నంత వేరకి తన ధనదాహాన్ని తీర్చుకోవాలి, డబ్బును సంపాదించుకోవాలి. రాబోయే రోజుల్లో బీజేపీ అండగా బీజేపీ లైన్ లో పనిచేసుకొని ఇటు ఆర్థికంగా స్థిరంగా ఉండాలి, రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకునే కార్యక్రమంలో ఆయన ఉండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పూర్తిగా ప్రజల్లో పోయింది. ఇవాళ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రతిష్టని ఈ 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లస్ మోడీ గారు బీజేపీ గారు ఈ 2 వర్గాలు ఈ ఇద్దరు కేసీఆర్ గారిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇంకా 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 పనికి మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు. రవీంద్ర గారు, $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే మరి కేటీఆర్ కి సంబంధించి కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయి, అలాగే యాజమాన్య హక్కులు ఉన్నాయని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఆరోపణ చేసినటువంటి టైంలో మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ మరి గ్లోబల్ అరెనాతో సత్సంబంధాలు ఎందుకు పెట్టుకున్నట్టు? అవన్నీ తేలితే అందుకనే ఇవన్నీ తెలియక కాదు. ఇవి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఎట్లా కట్టడి చేయాలి. ఇవాళ నిత్యం మేము ఇవాళ నీరు సాగునీరుకు సంబంధించి వారి ద్రోహం, రైతుల పట్ల కనికరం లేని రాక్షస ప్రభుత్వంగా ఇవాళ ప్రజలకు పాతకపోయింది. కాబట్టి మమ్మల్ని ఎట్లా నిలువరించాలి, మా నోరు ఎట్లా ముగించాలి అనేది ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మేము ఒకవేళ మా మీద వెంట్రుక మందం అవినీతి ఆరోపణలున్నా తప్పులున్నా ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతసేపు ఆగమండి, ఇంత సమయం ఇవ్వరు మాకు. ఏనాడో వారు మా మీద ఆ చర్యలు చేపడదురు, కేసులు పెడతారు, జైల్లో పెడతారు ప్రూవ్ చేసి. మేము ఎక్కడ అవకాశం లేదు కనుకనే ఇవాళ కొత్త వాటి మార్గాలు ఎత్తుకుతున్నారు వాళ్ళు. రైట్. దీనికి సంబంధించి కూడా రాజకీయంగా ఒకవేళ ఇది మలిచే అవకాశం ఉందా, లేకపోతే ప్రజలకు సంబంధించి దృష్టి మలిచే అవకాశంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను. ఇవాళ వాళ్ళది ఏంటంటే మమ్మల్ని ఎట్లా నిలువరించాలి, మా కాళ్ళకి ఎట్లా కట్టెబెట్టాలి, అడ్డుకోవాలి అనేది వాళ్ళ ప్రయత్నం. వాళ్ళేమో మమ్మల్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. మేము వారు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో, మేము వాళ్ళ మెడలు వంచడంలో, ప్రజాక్షేత్రంలో ప్రజలతో మేము మమేకమై పోరాటం చేస్తున్నాం, పనిచేస్తున్నాం. ఒకవేళ 48 గంటల్లో గనక రేవంత్ రెడ్డి గారి ఇటు కాంగ్రెస్ నాయకులు గాని ఎవరు కూడా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. దీనికి సంబంధించి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, చట్టబద్ధంగానే మేము పోరాటం చేస్తాం. రైట్. చివరిగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చెప్పాలనుకుంటారు దీనికి సంబంధించి, ఈ ఇష్యూ పైన? ఈ ఇష్యూకి సంబంధించి నిజాలను మీరు తప్పుదో పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. ప్రజలకి సాగునీరు ఇవ్వండి, మంచినీరు సమస్య వస్తుంది, మంచినీరు ఇవ్వండి. విపరీతంగా కరెంటు పోతుంది, కరెంటు మీద ఫోకస్ చేయండి. వ్యవసాయం ఈసారి పంట పోతే ప్రజలు అల్లల్లాడిపోతారు, రాష్ట్రం అంతా గందరగోళం అయింది. ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పనిచేయండి. మా మీద కాదు మీరు పనిచేయాల్సింది అనేది మా విజ్ఞప్తి.
రైట్, థ్యాంక్ యూ రవీందర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. రైట్, మొత్తం మీద ఇటు తెలంగాణలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్న చందంగా తయారయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఈ యొక్క గ్లోబల్ అరీనాకు సంబంధించి కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఆయన పంపించినటువంటి లీగల్ నోటీసుల పైన కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్పందన ఇస్తారనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. రైట్, ఇది ఇప్పటికున్న న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.